చూడండి. Coming to the another important question in IS 106 is methods of harmful agents entering into the human body. అంటే హార్మ్ఫుల్ ఏజెంట్స్ బాడీలోకి ఏ రకంగా ఎంటర్ అవుతాయి అన్నది మన టాపిక్. వెరీ ఈజీ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో కంపేర్ టు ప్రీవియస్ టాపిక్స్, ప్రీవియస్ IS 104 and 105, IS 106 terminology is very easy. Okay, so you may score up to 70 marks out of 80. Coming to the methods of harmful agents entering into the human body. Harmful agents అంటే టాక్సిక్ ఎలిమెంట్స్ బాడీలోకి ఏ రకంగా ఎంటర్ అవుతాయి అనేది మన టాపిక్. కమింగ్ టు ది ఇంట్రడక్షన్, చూడండి. ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వాట్ ఈస్ ద ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీస్? ఐడెంటిఫైయింగ్ విచ్ హార్మ్ఫుల్ ఏజెంట్ సబ్స్టెన్స్ మే బి ప్రెసెంట్, యూజ్డ్ ఆర్ జనరేటెడ్ ఇన్ ది వర్క్ ప్లేస్. అంటే మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అసలు మీ పని ప్రదేశంలో ఎలాంటి ప్రమాదకరమైన సబ్స్టెన్స్ ని ఉపయోగిస్తున్నారు, జనరేట్ అవుతుంది అన్నది గుర్తించేటట్టు ఉండాలి. నెక్స్ట్ నెక్స్ట్ డిసైడింగ్ హౌ వర్కర్స్ మైట్ బి ఎక్స్పోజ్డ్ టు దెమ్ అండ్ బి హార్మ్డ్. అంటే ఈ ప్రమాదకరమైన సబ్స్టెన్స్ వల్ల వర్కర్స్ ఎంత మోతాదులో బహిర్గతం అవుతున్నారు, వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి హాని జరుగుతుంది అన్నది విశ్లేషించేటట్టు ఉండాలి, కనుగొనేటట్టు ఉండాలి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ద లుకింగ్ వాట్ మెజర్స్ దే హ్యావ్ ప్లేస్ ఇన్ టు ప్రివెంట్ దిస్ హార్మ్ అండ్ డిసైడింగ్ వెదర్ దే ఆర్ డూయింగ్ ఇనఫ్. అంటే ఆ పర్టికులర్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ బాడీలోకి ప్రవేశించకుండా ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టారు ఆ పని ప్రదేశంలో, అవి మనకు సరిపడేటంత పెట్టారా లేదా అన్నది మేనేజ్మెంట్ గుర్తించాలి. అది మేనేజ్మెంట్ యొక్క బాధ్యత. కమింగ్ టు ది నెక్స్ట్, ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్. ఆ పర్టికులర్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ గురించి పూర్తి సమాచారం, సూచనలు, శిక్షణ ఇవ్వాలి. అంటే ఆ పర్టికులర్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ అంటే కెమికల్స్, ఆ కెమికల్స్ యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తీసుకొని అందులో 16 సెక్షన్స్ చదివి వాటికి సంబంధించిన సమాచారం, సూచనలు, శిక్షణలు ఇవ్వాలి. కమింగ్ టు ది ఇన్ అప్రోప్రియేట్ కేసెస్ ప్రొవైడింగ్ హెల్త్ సర్వలెన్స్. అంటే ఎక్కువగా కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేస్తున్న వ్యక్తుల మీద ఆరోగ్యపరమైన నిఘా పెట్టాలి. అంటే మెడికల్ టెస్టులు చేసి ఎవ్రీ 6 నెలలకు ఒకసారి వాళ్ళకి ఏ రకమైన ఆక్యుపేషనల్ డిసీజ్ వచ్చిందా లేదా అన్నది చెక్ చేయడం. ఇవన్నీ చేయాలన్నమాట ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీస్. ఇవి కొన్ని ఇంట్రడక్షన్ పాయింట్స్ కింద రాయండి, కంటెంట్ బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, మనకి డెఫినేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ అంటే, అసలు ప్రమాదకరమైన సబ్స్టెన్స్ అంటే, ఏ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఈజ్ వన్ దట్ ఈవెన్ ఇన్ స్మాల్ అమౌంట్స్ కెన్ ఇంజూరీ లివింగ్ టిష్యూ. అంటే హార్మ్ఫుల్ సబ్స్టెన్స్, టాక్సిక్ సబ్స్టెన్స్ బాడీలో ప్రవేశిస్తే, కొద్ది మోతాదులో ప్రవేశించిన జీవకణాల మీద ప్రభావం చూపెట్టి వాటిని డ్యామేజ్ చేసేస్తాయి అనమాట. సో బీ కేర్ఫుల్ అబౌట్ ది హార్మ్ఫుల్ సబ్స్టెన్స్. స్పెసిఫికల్లీ వెన్ దే ఆర్ వర్కింగ్ నియర్ కెమికల్స్, కెమికల్స్ యొక్క వేపర్స్, కెమికల్స్ మీద హ్యాండ్లింగ్స్, ఆ కెమికల్స్ మీద క్లీనింగ్ యాక్టివిటీస్ చేసుకున్న వాళ్ళకి ఈ రకమైన ప్రభావాలు పడతాయి. నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఎంటరింగ్ ఇంటు ది బాడీ. బాడీలోకి ఏ రకంగా ప్రవేశిస్తాయి? ఇంజెస్టన్. ఇంజెస్టన్ అంటే మీరు కంటామినేటెడ్ పీపీఈ వేసుకోకుండా కెమికల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ కంటామినేటెడ్ ఫుడ్ తినడం వల్ల కడుపులోకి వెళ్ళి నాడీ వ్యవస్థని దెబ్బతీసేదాన్ని ఇంజెస్టన్ అంటారు. అంటే స్టమక్ లోకి వెళ్ళి దెబ్బతీసే విధానం. నెక్స్ట్, అబ్సార్ప్షన్. స్కిన్ కాంటాక్ట్ అంటే ఆ పర్టికులర్ కెమికల్స్ కి స్కిన్ కాంటాక్టే ఆ బాడీలో ప్రవేశించి లివింగ్ ఆర్గానిజమ్స్ ని మనకు దెబ్బతీసేస్తాయి. తర్వాత ఇన్హలేషన్, ఇది సివియర్ రూట్. అంటే బాడీలోకి ప్రవేశించే సివియర్ రూట్ ఇన్హలేషన్. ఆ పర్టికులర్ కెమికల్స్ ను ప్రాసెస్ చేస్తున్నప్పుడు వచ్చే వేపర్స్ ని పీల్చుకోవడం వల్ల బాడీలోకి వెళ్ళిపోయి బాడీ టిష్యూస్ ని డ్యామేజ్ చేస్తుంది. నెక్స్ట్, ఇంజెక్షన్. ఇంజెక్షన్ అంటే సిరంజి ద్వారా ఇవ్వడం.
ఏదైనా మెర్సీ కిల్లింగ్ అప్పుడు డాక్టర్స్ వాళ్ళు అవి ఇవి చేస్తుంటారు హాస్పిటల్స్ లో. అంటే ప్రమాదకరమైన టాక్సిక్ లిక్విడ్ బాడీలోకి ఇంజెక్షన్ సిరింజ్ ద్వారా మనం ప్రవేశించడం. ఇక్కడ చూడండి జే ఉంది, ఇక్కడ జీ ఉంది. ఇంజెస్టన్ వేరు. ఇంజెస్టన్ అంటే కడుపులోకి వెళ్ళి దెబ్బతీయడం, ఇంజెక్షన్ అంటే సిరింజ్ ద్వారా ఇవ్వడం. అది గుర్తుపెట్టుకోండి. ఈ 4 రకాలుగా బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఓకే, కమింగ్ టు ది పాయింట్స్ చదువుతున్నాను చూడండి. మనకి మెథడ్స్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఎంటరింగ్ ఇన్ టు ది బాడీ అంటే ఇంజెస్టన్ అంటే కడుపులోకి వెళ్ళి ఏ రకంగా దెబ్బతీస్తుంది అంటే, కమింగ్ టు ది ఫస్ట్ సబ్ పాయింట్, దిస్ ప్రాసెస్ కెన్ అక్కర్ త్రూ ఈటింగ్ విత్ కంటామినేటెడ్ హ్యాండ్స్ ఇన్ కంటామినేటెడ్ ఏరియాస్. ఆ పర్టికులర్ కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేసే మన వ్యక్తులు సరైన హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఏదైనా ఫుడ్ స్టఫ్స్ తీసినా ఆ బాడీలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. కంటామినేటెడ్ ఏరియాస్ లో ఏదైనా ఫుడ్ స్టఫ్స్ లాంటివి తినడం వల్ల మన మన డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్తుంది. If an individual ingests a substance that contain a harmful material, that substance enter the body by means of digestive system. అది జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి టోటల్ మొత్తం జీర్ణ వ్యవస్థనే పాడు చేసేస్తుంది అనమాట. దీన్ని ఇంజెస్ట్ అని అంటారు. ఓకే, ఇది సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, మన గ్లౌజెస్ వేసుకోకుండా క్లీనింగ్ యాక్టివిటీస్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఏదైనా కంటామినేటెడ్ స్టఫ్ తిన్నప్పుడు మనకి ఈ రకమైన ప్రమాదాలు వస్తాయి. నెక్స్ట్ అబ్సార్ప్షన్. అబ్సార్ప్షన్ అంటే స్కిన్ కాంటాక్ట్ ఇవ్వడం. అబ్సార్ప్షన్ త్రూ ది స్కిన్ ఆఫెన్ కాజ్ డెర్మటైటిస్ అంటే సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ లేకుండా, సరైన మాస్క్, సరైన ఇది ఉంటుంది కదా కవరాలు లేకుండా, పీపీఈ లేకుండా, గ్లౌజెస్ లేకుండా స్కిన్ కాంటాక్ట్ అయినా మనకి డెర్మటైటిక్స్ అంటే చర్మ సంబంధించిన వ్యాధులు వస్తాయి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, సమ్ టాక్సిన్స్ దట్ ఆర్ అబ్జర్వ్డ్ త్రూ ది స్కిన్ ఆర్ ఐ కెన్ డ్యామేజ్ ది లివర్, కిడ్నీ ఆర్ ఆర్గాన్స్. అంటే కొన్ని ప్రమాదకరమైన టాక్సిన్స్, విషపూరితమైన పదార్థాలు స్కిన్ ద్వారా కూడా లోపలికి వెళ్ళిపోతే, ఐస్ ద్వారా కూడా లోపలికి వెళ్ళి కళ్ళ ద్వారా కూడా వెళ్తాయి. ఏమండి ఇప్పుడు స్క్రీన్ విజిబుల్ అవ్వట్లేదా సార్? స్క్రీన్ విజిబుల్ సార్. మరి ఏంటి అలాగన్నారు? కనబడుతుంది కదండి స్క్రీన్. విజిబుల్ సార్, విజిబుల్ సార్. ఓకే, కంటిన్యూ సార్. రైట్ రైట్. కమింగ్ టు ది అబ్సార్ప్షన్, ఏది చెప్తున్నాను? అబ్సార్ప్షన్ కదా. చూడండి, అబ్సార్ప్షన్ త్రూ ది స్కిన్ కాజెస్ డెర్మటైటిక్స్ అంటే స్కిన్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం వల్ల మనకి చర్మ సంబంధించిన వ్యాధులు వస్తాయి. సమ్ టాక్సిన్స్ దట్ ఆర్ అబ్జర్వ్డ్ త్రూ స్కిన్ ఆర్ ఐస్ కెన్ డ్యామేజ్ ది లివర్, కిడ్నీ అండ్ అదర్ ఆర్గాన్స్. అంటే కొన్ని ప్రమాదకరమైన విషపూరితమైన కెమికల్స్ స్కిన్, ఐస్ ద్వారా ప్రవేశించి లివర్, కిడ్నీస్, అదర్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ చేసేస్తాయి. when an individual uses a material that bears the instruction recommending the use of gloves, this is to prevent skin contact or absorption through the skin. అంటే ఏ రకమైన గ్లౌజెస్ మనకి వేసుకోవాలి అన్నది జనరల్ గా కెమికల్ రెసిస్టెన్స్ గ్లౌజెస్, కెమికల్ ఆల్కలిన్స్ గ్లౌజెస్ వేసుకుంటే మనకి ఈ రకమైన స్కిన్ కాంటాక్ట్ అవడం ద్వారా బాడీలోకి ప్రవేశించదు అని అంటున్నాడు. అంటే ప్రాపర్ గ్లౌజెస్ వేసుకుంటే ఆ పర్టికులర్ కెమికల్స్ కి డైరెక్ట్ గా స్కిన్ కాంటాక్ట్ అవ్వదు కాబట్టి ఇవి బాడీలోకి ప్రవేశించలేవు అని అంటున్నాడు. అంటే ఏ రకమైన గ్లౌజెస్ వేసుకోవాలో ఆ పర్టికులర్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో చూస్తే అది కెమికల్ రెసిస్టెన్స్ గ్లౌజెస్, కెమికల్ ఆల్కలిస్ గ్లౌజెస్, అదర్ గ్లౌజెస్ అన్నది చెప్తారు. దానికి అనుగుణంగా ఆ పర్టికులర్ గ్లౌజెస్ వేసుకోవాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 3, ఇన్హలేషన్ అంటే పీల్చడం. ఏదైనా కెమికల్స్ ను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు లైక్ రియాక్టర్స్ దగ్గర వచ్చే వేపర్స్ రిసోల్డ్ లిమిట్ వాల్యూ, టైమ్ వైడ్ యావరేజ్ అనుగుణంగా ఉండాలి. దానికంటే ఎక్కువ అయిందంటే డైరెక్ట్ గా ఇన్హలేషన్ లోకి వెళ్తుంది. మీరు పీపీ వేసుకున్నా కూడా
సో అబ్సార్ప్షన్ త్రూ ది రెస్పిరేటరీ ట్రాక్స్, లంగ్స్ త్రూ బ్రీతింగ్. అంటే బ్రీత్ చేసినప్పుడు ఆ వచ్చే కెమికల్స్ యొక్క వేపర్స్ లోపలికి వెళ్ళిపోవడం అనమాట, డైరెక్ట్ గా పీల్చడం ద్వారా. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, దిస్ ప్రాసెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సివియారిటీ. అంటే మనకి తీవ్రత ఈ పర్టికులర్ ఇన్హలేషన్ ద్వారా బాడీలోకి ఎక్కువగా వెళ్ళి పాయిజనస్ అవుతారు. అంటే ఇన్హలేషన్ ఈజ్ ద మోస్ట్ సివియర్ రూట్ అన్నది గుర్తుపెట్టుకోండి. పర్టికులర్ ఇన్హలేషన్ ఎప్పుడవుతుంది? ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు వచ్చే వేపర్స్ మీరు సరైన రెస్పిరేటరీ ప్రొటెక్షన్ వేసుకోకపోతే డైరెక్ట్ గా మీ బాడీలోకి వెళ్ళిపోతుంది త్రూ ఇన్హలేషన్ ద్వారా. Coming to the third point, it is also possible to be contaminated by toxic substance by breathing them into the lungs. The amount of air inhaled in a workday can be extremely large. So, if an individual works or lives in contaminated area, అంటే ఆ పర్టికులర్ కెమికల్స్ మీద ప్రాసెసింగ్ చేస్తున్న కంటామినేటెడ్ ఏరియా దగ్గరైన ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఆ రియాక్టర్స్ నుంచి వచ్చే ప్రమాదకరమైన వేపర్స్ ది సోల్డ్ లిమిట్ వాల్యూ టైం యావరేజ్ అనుగుణంగా ఎక్కువగా 10 గంటలు 12 గంటలు స్పెండ్ చేసినా కూడా ఆ వ్యక్తి మీద ఆ పర్టికులర్ ప్రభావం చూపే ఆస్కారం ఉందని అంటున్నాడు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు బి కంటామినేటెడ్ బై టాక్సిక్ సబ్స్టెన్స్. అంటే విషపూరితమైన పదార్థాల వల్ల కూడా కలుషితం అవుతాయి. బై బ్రీతింగ్ దెమ్ into the lungs, the amount of air is inhaled in a work day can be extremely large. So if an individual works or lives in contaminated area, a particular contaminated area లో ఆ పర్టికులర్ అంటే ప్రొడక్షన్ సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా 10 అవర్స్ 12 అవర్స్ స్పెండ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేసుకున్నా కూడా వాళ్ళు డిసోల్డ్ లిమిట్ వాల్యూ టైం యావరేజ్ అనుగుణంగా ఎక్కువ గంటలు స్పెండ్ చేసినా కూడా ఆ కంటామినేటెడ్ సబ్స్టెన్స్ బాడీలోకి వెళ్తుంది అని అంటున్నాడు. ఇది ఇన్హలేషన్. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 4, ఇంజెక్షన్. ఇంజెక్షన్ అంటే సిరింజ్ ద్వారా ఇవ్వడం. పెర్క్యూటేనియస్ ఇంజెక్షన్ ఆఫ్ అ టాక్సిక్ సబ్స్టెన్స్ త్రూ ది స్కిన్. ఏదైనా ఒక సిరింజ్ ద్వారా మనకి బాడీలోకి ప్రవేశించడం అని ఇంజెక్షన్ అని అంటారు. అంటే జనరల్ గా మన డాక్టర్స్ వృద్ధులు ఉంటారు కదా, మన 80 ఏళ్ళు దాటినోళ్ళు వృద్ధులు ఆ హాస్పిటల్ బెడ్స్ మీద పడి ఉంటారు ఐసీయూలో, వాళ్ళు ఇంకా జీవోత్సవంలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళని చంపేయడానికి వీళ్ళ ఆథరైజేషన్ తీసుకొని మన పెర్క్యూటేనియస్ ఇంజెక్షన్ లాంటిది ఇచ్చేసి చంపేస్తుంటారు అనమాట. అంటే చంపాలని ఉద్దేశం ఉండేటప్పుడు ఈ పర్టికులర్ ఇంజెక్షన్ ప్రొసీజర్ అనేది వాడతారు. This process can occur the handling of the sharp-edged pieces of broken glass apparatus and through misuse of sharp materials such as hypodermic needles. అంటే ఇవి మనకి ఇంజెక్షన్ ద్వారా లోపలికి ఎలా ప్రవేశిస్తాయంటే కొన్ని కెమికల్స్ గాజు డబ్బాలో మనకి ఉంటాయి, స్టోరేజే ఉంటాయి. మనకు ఆ గాజు డబ్బాలు పగిలినప్పుడు వాటిని హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు మనకు ఆ గాజు మన శరీరంలో గుచ్చుకున్న లోపలికి ప్రవేశిస్తాయి. లేకపోతే హైపర్ థర్మల్ నీడిల్స్ మనకి ఇంజెక్షన్స్ మిస్యూజ్ చేసినా కూడా బాడీలోకి ప్రవేశిస్తాయి అని అంటున్నాడు. ఓకే, ఈ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వరకు ఉండండి. ఇంట్రడక్షన్ క్లియర్ గా రాయాలి. ఇంట్రడక్షన్ రాసి మన డెఫినేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్, మెథడ్స్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఎంటరింగ్ ఇన్ టు ది బాడీ, ఇంజెస్టన్, తర్వాత అబ్సార్ప్షన్, ఇన్హలేషన్, తర్వాత ఇంజెక్షన్. ఈ 4 పాయింట్స్ రాస్తే మీకు 60 to 70% మార్క్స్ పడిపోతాయి. ఇంకొన్ని ఎడిషనల్ పాయింట్స్ ఇచ్చాను వీటికి రిలేటెడ్ గా, ఇవి కూడా ఎగ్జామ్ లో రాయడానికి ట్రై చేయండి. కేటగిరీస్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్. హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ యొక్క వర్గీకరణ ఏ రకంగా ఉంటుందంటే, ఓషా డిఫైన్స్ హజార్డస్ కెమికల్స్ ఆర్ ఎనీ కెమికల్ దట్ క్రియేట్స్ ఫిజికల్ ఆర్ హెల్త్ హజార్డ్స్. అంటే ప్రమాదకరమైన కెమికల్స్ ఏదైనా కెమికల్స్ అవన్నీ, తద్వారా మనకి భౌతికపరమైన ప్లస్ ఆరోగ్యపరమైన ప్రమాదాలు వస్తాయని అంటున్నాడు. మెనీ కెమికల్స్ కెన్ కాజ్ టాక్సిక్ ఎఫెక్ట్స్ ఇన్ ది బాడీ. అంటే చాలా కెమికల్స్ విషపూరితమైన ప్రభావము మన బాడీలో చూపెడతాయని అంటున్నాడు.
Coming to the next point, below are some clauses of toxic chemicals. Information about these chemicals is visible on material safety data sheets. MSDS అంటే material safety data sheets for each chemical in chemical catalog or containing labels. అంటే ఈ క్రింద పేర్కొన్న కెమికల్స్ కొన్ని మన టాక్సిక్ నేచర్ గల కెమికల్స్, వీటి యొక్క ఇన్ఫర్మేషన్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లోనే ఉంటుంది, ఆ కెమికల్ క్యాటలాగ్ లోనే ఉంటుంది, ఆ పర్టికులర్ లేబుల్స్ మీదనే ఉంటుంది. ఏంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ చూడండి, మన ఫస్ట్ ది ఇరిటెంట్ కెమికల్స్, రెండోది కరోజివ్ కెమికల్స్, మూడోది అలర్జెటిక్ సబ్స్టెన్స్, నాలుగోది కెర్సినోజన్ సబ్స్టెన్సెస్, ఐదోది ఆస్పిసికేషన్ సబ్స్టెన్స్, తర్వాత ఎఫ్ మన రీప్రొడక్టివ్ అండ్ డెవలప్మెంట్ టాక్సిన్స్, ఎనిమిదోది న్యూరోటాక్సిన్స్, లాస్ట్ ఇది టాక్సిన్స్ ఎఫెక్ట్స్. ఇవన్నీ మన టాక్సిన్స్, టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ అన్నమాట. ఇవి బాడీలోకి ప్రవేశిస్తే అత్యంత ప్రమాదకరం అని చెప్తున్నాడు. కొన్ని ఇరిటేట్ కెమికల్స్ ఏంటి చూడండి. ఇరిటేట్ కెమికల్స్ అంటే మనకి చిరాకు పడే కెమికల్స్, అంటే మనకి కెమికల్స్ ఎక్స్పోజ్ అవ్వడం వలన కొన్ని కరోజివ్ ఎఫెక్ట్ వస్తుంది. These are non-corrosive chemicals that cause a reversible inflammatory effect. ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంటే ఒళ్ళంతా గోక్కోవడం అనమాట, తాపంతో కూడిన మంట వస్తుంది. తర్వాత స్వెల్లింగ్, బాడీ అనేది స్వెల్లింగ్ అవుతుంది, రెడ్నెస్ అవుతుంది. ఆన్ లివింగ్ టిష్యూస్ బై ది కెమికల్ యాక్షన్ అట్ ది సైట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పర్టికులర్ ఇరిటెంట్ కెమికల్స్ కి మీరు స్కిన్ కాంటాక్ట్ అయితే మీ బాడీ మీద ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ వచ్చి పర్టికులర్ జీవకణాల మీద ప్రభావం చూపెడుతుంది ఆ పర్టికులర్ రసాయనిక చర్య వల్ల. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి, ఇవి ఇంపార్టెంట్. యాసిడ్స్, సాల్వెంట్స్, డిటర్జెంట్స్ ఇన్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఇరిటెంట్ కెమికల్స్. ఇవి చికాకు పరిచే కెమికల్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇవి అంత ప్రమాదకరమైనవి కావు. నెక్స్ట్ కరోజివ్ కెమికల్స్. కరోజివ్ కెమికల్స్ అంటే బాడీ టిష్యూస్ మీద పడితే మొత్తం కణాలను అంతా డిస్ట్రాయ్ చేసేస్తుంది. కరోజివ్ కెమికల్స్, దీస్ ఆర్ ఎయిదర్ సాలిడ్స్, లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ దట్ కాజ్ ద మన డిస్ట్రక్షన్ ఆఫ్ లివింగ్ టిష్యూస్ బై కెమికల్ యాక్షన్ అట్ ది సైట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఈ పర్టికులర్ మనకి కెమికల్స్ మీద ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ పర్టికులర్ జీవకణాల మీద ప్రభావం చూపించి, లివింగ్ టిష్యూస్ అంటే జీవకణాల మీద ప్రభావం చూపిస్తే ఆ పర్టికులర్ రసాయనిక చర్య ద్వారా మన బాడీ టిష్యూస్ అన్ని డ్యామేజ్ అవుతాయి. చూడండి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, గ్లైకోలిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, ఎమిన్స్. ఎమిన్స్ అంటే ఏంటండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎమిన్స్? నైట్రో కాంపౌండ్ సార్. వెరీ గుడ్. ఎమిన్స్, తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కరోజివ్ కెమికల్స్. కరోజివ్ కెమికల్స్ కి ఎగ్జాంపుల్స్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ అలర్జెటిక్ సబ్స్టెన్స్, అంటే ఒళ్ళు నిండా దద్దుర్లు వచ్చేవి. ఇవేంటి? దీస్ ఆర్ ది సబ్స్టెన్స్ విచ్ మే కాజ్ అడ్వర్స్ రియాక్షన్ బై ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? మన తర్వాత మన జీర్ణ వ్యవస్థ, మన రోగ నిరోధక శక్తి మీద తీవ్రమైన ప్రభావం చూపెడతాయి. దిస్ సబ్స్టెన్స్ కాజ్ ఎన్ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఆన్ లివింగ్ టిష్యూస్. ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంటే ఒళ్ళంతా తాపంతో కూడిన మంట రావడం పర్టికులర్ జీవకణాల మీద. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? డస్ట్ మైట్స్, యానిమల్ డెండర్, మోల్డ్, సమ్ మెడిసిన్స్ అండ్ వేరియస్ ఫుడ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది అలర్జెటిక్ సబ్స్టెన్సెస్. కొన్ని ఫుడ్స్ కూడా మనకి అలర్జెటిక్ సబ్స్టెన్సెస్ అనేది క్రియేట్ చేస్తాయి. చూడండి, కొంతమందికి పొట్లకాయలు పడవు, కొంతమందికి బయట చికెన్ తింటే ఒళ్ళంతా దద్దులు రావడం, ఇవన్నీ అలర్జెటిక్ సబ్స్టెన్స్ లోకి వస్తాయి. తర్వాత కర్సినోజన్ సబ్స్టెన్స్. కర్సినోజన్ సబ్స్టెన్స్ అంటే క్యాన్సర్ కి కారకం అయ్యేది. దీస్ ఆర్ ది సబ్స్టెన్స్ కాజింగ్ క్యాన్సర్ ఆఫ్టర్ ఓవర్ ఎక్స్పోజర్. అంటే తీవ్రంగా బహిర్గతం అవడం వల్ల క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంది. అఫ్లటోన్స్, ఇది ఒక రకమైన కెమికల్. తర్వాత ఆల్కహాల్ బెవరేజ్ కన్సంప్షన్, అంటే లిక్కర్ ఎక్కువగా తాగడం. తర్వాత ఆర్సెనిక్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కర్సినోజెనిక్ సబ్స్టెన్సెస్. ఓకేనా. తర్వాత ఆస్పిసికేషన్ సబ్స్టెన్స్. ఆస్పిసికేషన్ సబ్స్టెన్స్ అంటే ఉక్కిరి బిక్కిరి చేసేది.
ఉక్కిరి బిక్కిరి చేసేవి ఏంటి చూడండి. దీస్ ఆర్ ది సబ్స్టెన్స్ that interfere with the transport of adequate supply of the oxygen to the vital organs of the body. అంటే ఈ యాస్పిసికేషన్ సబ్స్టెన్స్ మీద ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే వేపర్స్ ఆ పర్టికులర్ ఆక్సిజన్ సప్లై మీద ప్రభావం చూపించి మనం గాలిని పీల్చుకుంటాం కదా, ఆక్సిజన్ పర్సంటేజ్ ని మనకి తగ్గించేస్తాయి అని అంటున్నాడు. నెక్స్ట్, దే కెన్ డూ దిస్ బై ఎయిదర్ డిస్ప్లేసింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఎయిర్. అంటే ఈ పర్టికులర్ యాస్పిసికేషన్ సబ్స్టెన్స్ ద్వారా వచ్చే వేపర్స్ ఆక్సిజన్ ని చంపేస్తాయి ఆ పర్టికులర్ ఎయిర్ లో, అండ్ థోస్ రెడ్యూసింగ్ బ్లడ్ ఎబిలిటీ టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్. అంటే మనకి బ్లడ్ లో ఆక్సిజన్ సప్లై కట్ అవుతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనం ఊపిరాడకుండా చచ్చిపోతాం అనమాట. వీటిని యాస్పిసికేషన్ సబ్స్టెన్స్ అని అంటారు. Coming to the methane gas, nitrogen gas, argon gas, helium gas, butane are some examples of acidification substance. Carbon monoxide, sir. Common. Okay, carbon monoxide also. Okay, carbon monoxide is also acidification substance. Next, మన reproductive and development toxin. రీప్రొడక్టివ్ అండ్ డెవలప్మెంట్ టాక్సిన్స్ అంటే మనుషుల యొక్క పునరుత్పత్తి మీద ప్రభావం చూపించేది. ఎయిదర్ హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రీప్రొడక్షన్. వీటి వలన ఫెట్లింగ్ అవుతుంది, గ్యాస్ట్రేషన్ అవుతుంది, లాక్టేషన్ అవుతుంది, ప్రెగ్నెన్సీ మీద ప్రభావం పడుతుంది. ఓకే, మన గ్యాస్ట్రేషన్ అంటే గర్భ విచ్ఛిన్నం అవడం, లాక్టేషన్ అంటే పిల్లలకి పాలు ఇస్తారు కదా వాటి మీద ప్రభావం చూపెడుతుంది, ప్రెగ్నెన్సీ మీద ప్రభావం చూపెడుతుంది. ఫెట్లింగ్ అంటే మన కవరింగ్ ఆర్ లైనింగ్ విత్ సంథింగ్, దాని మీద కూడా ప్రభావం చూపెడతాయి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆర్సెనిక్, బెంజిన్, బోరిక్ యాసిడ్ ఎక్సెట్రా ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మన రీప్రొడక్టివ్ అండ్ డెవలప్మెంట్ టాక్సిన్స్. ఓకే, నెక్స్ట్ మనకి న్యూరోటాక్సిన్స్. న్యూరోటాక్సిన్స్ అంటే బ్రెయిన్ మీద ప్రభావం చూపించేది. These are the substance induce an adverse effect on the structure of the function of central or peripheral nervous system. అంటే కేంద్ర నాడీ వ్యవస్థ మీద, బ్రెయిన్ మీద విపరీతంగా ప్రభావం చూపెట్టి బ్రెయిన్ లో ఉండే సెల్స్ చంపేస్తాయి. తద్వారా మనిషి అనేది నిర్వీర్యం అవుతాడు. దిస్ ఎఫెక్ట్స్ కెన్ బి పర్మనెంట్ ఆర్ రివర్సిబుల్. ఇలాంటిది న్యూరోటాక్సిన్స్ సంబంధించిన మనకి ఎలిమెంట్స్ కి ఎఫెక్ట్ అయ్యామంటే బ్రెయిన్ లో సెల్స్ మనకి చనిపోతే మళ్ళీ రివర్సిబుల్ అవ్వవు, తిరిగి పునరుత్పత్తి జరగదు అనమాట. సో బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. వాటికి ఏంటి ఎగ్జాంపుల్స్, ఇథనాల్, గ్లూటమైట్, నైట్రిక్ ఆక్సైడ్, బొటాలియం టాక్సిన్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది మనకి న్యూరోటాక్సిన్స్. తర్వాత టాక్సిక్ ఎఫెక్టింగ్ అంటే విషపూరితం వలన ప్రభావం జరగడం. సమ్ టాక్సిక్ గ్యాసెస్ లైక్ క్లోరైడ్ హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్, సైనసైడ్స్ ఎక్సెట్రా కెన్ ప్రొడ్యూస్ వన్ ఆర్ మోర్ ఎఫెక్ట్స్ ఆన్ టార్గెట్స్ ఆర్గాన్ ఇన్ ది బాడీ. ఈ పర్టికులర్ కెమికల్స్ బాడీలో అవయవాల మీద ప్రభావం చూపించి అవి మనిషిని నిర్వీర్యం చేసేస్తాయి అన్నమాట. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, మన డయాక్సిన్స్, సమ్ పెస్టిసైడ్స్, యాస్బెస్టాస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టాక్సిన్స్ ఎఫెక్ట్. ఇది మీకు ఎడిషనల్ నోట్స్ కింద ఇచ్చాను, అర్థమైందా? కేటగిరీస్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ అన్నది మనకి యాజ్ పర్ గా మనకి క్వశ్చన్ ఇక్కడతో అయిపోయింది. కాకపోతే కంటెంట్ తక్కువ ఉంది. కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల ఏంటి, మనకి ఎగ్జామ్ లో ఏం చూస్తారు, ఎంత రాసామో అన్ని మార్కులు అన్నట్టు ఉంటుంది జేఎన్టీయూ కాకినాడ ప్రొసీజర్. దానికోసం ఎడిషనల్ గా ఈ పాయింట్స్ ఇచ్చాను, అర్థమైందా? ఇవి కూడా రాయడానికి ట్రై చేయండి. వీలైతే ఇరిటెంట్ కెమికల్స్ అని పెట్టి ఎగ్జాంపుల్స్ రాయండి, కరోజివ్ కెమికల్స్ అని పెట్టి ఎగ్జాంపుల్స్ రాయండి, అలర్జెటిక్ సబ్స్టెన్స్ అని పెట్టి ఎగ్జాంపుల్స్ రాయండి, కార్సినోజెనిక్ సబ్స్టెన్స్ అని ఎగ్జాంపుల్స్ రాయండి, యాస్పిసికేషన్ సబ్స్టెన్స్ అని ఎగ్జాంపుల్స్ రాయండి, రీప్రొడక్టివ్ అండ్ డెవలప్మెంట్ టాక్సిన్స్ అని పెట్టి ఎగ్జాంపుల్స్ రాయండి, తర్వాత న్యూరోటాక్సిన్స్ అని చెప్పి ఎగ్జాంపుల్స్ రాయండి, టాక్సిన్స్ ఎఫెక్ట్ అని పెట్టి ఎగ్జాంపుల్స్ రాయండి. ఇది ఎలాగైనా రాయొచ్చు.
ఇది IS 107 లో కూడా ఈ క్వశ్చన్ అడుగుతాడు. వాట్ ఆర్ ది టాక్సిన్స్ అండ్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ అని. అందులో కొద్దిగా నోట్స్ ఎలాబరేట్ చేసి ఇచ్చాను, అప్పుడు మనం చెప్పినప్పుడు చెప్పుకుందాం. ప్రతిదానికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. టాక్సిన్స్, టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ అని IS 107 లో వస్తుంది. అప్పుడు వీటి గురించి ఇంకా ఇన్ డెప్త్ చెప్తాను. ఓకే, దీని వరకు మీరు కేటగిరీస్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ అని హెడ్డింగ్స్ పెట్టి ఎగ్జాంపుల్స్ రాయండి. దట్ ఈజ్ ఎనఫ్. ఇక్కడ మాత్రం కంపల్సరిగా ఈ 4 పాయింట్స్ రాయాలి. ఇంజెక్షన్, ఇన్హలేషన్, అబ్సార్ప్షన్, ఇంజెస్షన్ రాసి మనకి ఇంట్రడక్షన్ లో పాయింట్స్ రాస్తే అట్లీస్ట్ యూ విల్ గెట్ ది మనకి 90% ఆఫ్ మార్క్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. ఎనీ డౌట్స్? ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ఎంప్లాయీ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత మనకి డెఫినేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఈజీగానే ఉంది. తర్వాత మెథడ్స్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఎంటరింగ్ ఇంటూ ది బాడీ, ఇంజెస్షన్, అబ్సార్ప్షన్, ఇన్హలేషన్, ఇంజెక్షన్. ఇవి ఇంపార్టెంట్. 4 పాయింట్స్ రాయండి. తర్వాత కేటగిరీస్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ అని పెట్టి ఏ ఇరిటెంట్ కెమికల్స్ వాటి ఎగ్జాంపుల్స్, బి కరోజివ్ కెమికల్స్ వాటికి ఎగ్జాంపుల్స్, సి అలర్జెటిక్ సబ్స్టెన్స్ వీటికి ఎగ్జాంపుల్స్, కర్సినోజెనిక్ సబ్స్టెన్స్ వాటికి ఎగ్జాంపుల్స్, తర్వాత నెక్స్ట్ యాస్పిసికేషన్ సబ్స్టెన్స్ వాటికి ఎగ్జాంపుల్స్, రీప్రొడక్టివ్ అండ్ డెవలప్మెంట్ టాక్సిన్స్ వాటికి ఎగ్జాంపుల్స్, తర్వాత న్యూరోటాక్సిన్స్ వాటి ఎగ్జాంపుల్స్, టాక్సిన్స్ ఎఫెక్ట్స్ వాటి ఎగ్జాంపుల్స్. వీటి గురించి ఇన్ డీటెయిల్ గా IS 107 లో చెప్తాను. ఓకేనా? ఎవరైనా డౌట్స్ అడగట్లేదు? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాళ 3 టాపిక్స్ కంప్లీట్ చేశాను. ఇంకా రాబోయే టాపిక్స్ అన్ని చిన్న చిన్నవే. మనకి 2 సెషన్స్ లో 3 టాపిక్లు కవర్ చేసేటానికి చూస్తాను. సో మనకి ఇంకో 2-3 డేస్ లో IS 106 అయిపోతుంది. తర్వాత IS 107 స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి, అంతకుముందు చెప్పిన టాపిక్ కేటగిరీస్ ఆఫ్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ యొక్క వర్గీకరణ, వాటి యొక్క ప్రభావం. అసలు హెల్త్ హజార్డ్ అంటే ఏంటి అన్నది 3 పాయింట్స్ లో ఇచ్చాను. కెమికల్ హెల్త్ హజార్డ్స్ యొక్క కాజెస్ ఏంటి, వీటి ద్వారా టాక్సిక్ గ్యాస్, వేపర్, ఫ్యూమ్స్, డస్ట్, ఫైబర్ ద్వారా వస్తుంది. కెమికల్ హెల్త్ హజార్డ్స్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, యాస్పిసికేషన్, రెడ్యూస్డ్ ప్రిలిమినరీ ఫంక్షన్ అంటే మానవుని శ్వాసకోశ మీద ప్రభావం చూపెడుతుంది. డ్యామేజ్ టు ది బాడీ టిష్యూ ఆర్గాన్స్, మెటల్ ఫ్యూమ్ ఫీవర్ వస్తుంది. తర్వాత సిలికాసిస్ అంటే దుమ్ము ధూళి చేరి ఊపిరితిత్తుల రుగ్మత వస్తుంది. యాస్బెస్టాస్, ఇవన్నీ కెమికల్ హజార్డ్స్ యొక్క ఎఫెక్ట్స్. తర్వాత మెస్టిలోమా, డెర్మటైటిక్స్, క్యాన్సర్. తర్వాత ఫిజికల్ హెల్త్ హజార్డ్స్. ఫిజికల్ హెల్త్ హజార్డ్స్ అనేది మనకి దేని ద్వారా వస్తుంది, టెంపరేచర్, నాయిస్. నాయిస్ అంటే సౌండ్ పొల్యూషన్, హీరింగ్ ప్రాబ్లం వస్తుంది. 95 డెసిబల్స్ దాటి ఎక్స్పోజ్ అవుతాయి. నెక్స్ట్ రిపిటేటివ్ మోషన్స్ అండ్ ఆక్వర్డ్ పోస్టర్స్, అయనైజేషన్ రేడియేషన్, నాన్ అయనైజేషన్ రేడియేషన్ వల్ల కూడా మనకి ఏమొస్తాయి, ఫిజికల్ హెల్త్ హజార్డ్స్ వస్తాయి. వీటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, హీట్ ఎగ్జాషన్ అండ్ హీట్ స్ట్రోక్, హైపర్థర్మియా అండ్ ఫోర్స్ బైట్, హీరింగ్ లాస్, క్యుములేటివ్ ట్రూమా డిజార్డర్. క్యుములేటివ్ ట్రూమా డిజార్డర్ అంటే ఒంటి మీద గాయం చేసి మనసులో కలిగే అలజడి, సన్ బర్న్, టిష్యూస్ హీటింగ్, బర్నింగ్, క్యాన్సర్స్ వస్తాయి. తర్వాత బయలాజికల్ హెల్త్ హజార్డ్స్ దేని ద్వారా వస్తాయి, మోల్డ్, బ్లడ్ బర్న్ ప్యాథాగన్స్, బ్యాక్టీరియా అండ్ వైరస్. బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవులు, అతి సూక్ష్మజీవులు, పాయిజనస్ ప్లాంట్స్, యానిమల్స్, యానిమల్ బర్డ్ అంటే పక్షుల నుంచి కూడా వస్తాయి బయలాజికల్ హెల్త్ హజార్డ్స్. మన రోడెంట్ అంటే ఎలకల నుంచి కూడా వస్తాయి. ద మెయిన్ ఎఫెక్ట్స్ ఏంటి, అలర్జెటిక్ రియాక్షన్, ఆస్మటిక్ రియాక్షన్ అంటే ఆస్మా లాంటిది,
హెపటైటిస్ అంటే కాలేయం సంబంధించిన వ్యాధి, హెచ్ఐవి, హిస్టోప్లాజ్మాసిస్ అంటే రక్తము సంబంధించిన వ్యాధి. ఇవి ఇన్ఫెక్షన్స్, అంటువ్యాధులు వస్తాయి. ఓకేనండి, రైట్ అండి. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. మళ్ళా థర్స్డే ఇంకో 2-3 టాపిక్స్ తోటి గుడ్ వస్తాను. నైట్ సార్. గుడ్ నైట్ అండి. చదువుకోండి, 3 టాపిక్లు ఇంపార్టెంట్ ఇవాళ చెప్పినవి.